హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 5th క్లాస్ ఇంగ్లీష్ 3rd లెసన్ ది నెక్లెస్ వజ్రాల హారము మరి ఈ లెసన్ బేస్ చేసుకొని గ్లోసరీ వర్డ్స్, వొకాబులరీ, గ్రామర్ లైన్ టు లైన్ డిస్కస్ చేద్దాం. మరి లేట్ చేయకుండా గ్లోసరీ వర్డ్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆర్టిసన్, డెలికసీ, ఫ్రాన్స్, డిస్కవర్, యాంగ్జియస్లీ, ఫ్యూరియస్లీ, క్లాప్స్, ఇమిటేషన్. మరి వాటి యొక్క మీనింగ్స్ చెప్పుకునే ముందు ఎవరైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలని ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలం 800 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. కంప్లీట్ వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తాము. ఎవరికైనా విల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, ఎగ్జామ్ డేట్ వరకు మీకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. మరి ఒక్కసారి ఆర్టిసన్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. ఏ పర్సన్ హూ డస్ స్కిల్డ్ వర్క్ విత్ హ్యాండ్స్ అంటే అర్థం ఏంటి? ఏ పర్సన్ హూ డస్ స్కిల్డ్ వర్క్ విత్ హ్యాండ్స్ అంటే చేతులతో నైపుణ్యం కలిగి పనిచేసే వ్యక్తి, అంటే చేతులతో నైపుణ్యం కలిగి ఓకేనా పని చేసేటువంటి వ్యక్తినే మనం ఏమంటాము అంటే ఆర్టిసన్ అంటాం. ఓకేనా, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక కళాకారుడు, అది ఏ కళైనా కావచ్చు, చేతులతో పనిచేసేటువంటి వ్యక్తి అన్నమాట కళాకారుడు అంటాం. నెక్స్ట్ డెలికసీ అంటే సంథింగ్ గుడ్ టు ఈట్. అంటే ఇక్కడ చూడండి, సంథింగ్ గుడ్ టు ఈట్ అంటే తినడానికి, ఓకేనా, తినడానికి బాగా, గుడ్ అంటే బాగుండేది అని. అంటే డెలికసీ అంటే మనం క్లియర్ గా చెప్పాలంటే రుచికరమైన అని చెప్తాం. ఓకేనా, డెలిసియస్ ఫుడ్ అంటాం కదా, అదే విధంగా ఇక్కడ డెలిసియసీ అంటే రుచికరమైన అనేటువంటి అర్థాన్ని ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్ కరెన్సీ. ఓకేనా, నెక్స్ట్ డిస్కవర్ అంటే అర్థం ఏంటి? కనుగొనడము. డిస్కవరీ అంటాం చూడండి. ఓకేనా, డిస్కవర్ అంటే కనుగొనడము, దట్ మీన్స్ ఫైండ్ అన్న కనుగొనడమే. డిస్కవర్ మీన్స్ ఫైండ్. నెక్స్ట్ యాంగ్జియస్లీ అంటే ఇన్ ఏ నర్వస్ వే. ఓకేనా, ఇన్ ఏ నర్వస్ వే అంటే ఇక్కడ యాంగ్జియస్లీ అంటే ఆతృతగా అంటాం చూడండి. అంటే ఏదైనా మనకు ఏదైనా కొత్త సంఘటన అక్కడ జరుగుతున్నప్పుడు దాన్ని చూడాలనే యాంగ్జైటీ అంటే ఆతృత ఉంటుంది. ఓకేనా, అంటే యాంగ్జియస్లీ అంటే నర్వస్ వే. నర్వస్ అన్నా కానీ మనము నర్వస్ గా ఫీల్ అవుతున్నాము అంటాం. ఓకేనా, నర్వస్ గా ఫీల్ అవుతున్నాము అంటే ఇక్కడ యాంగ్జియస్లీ మీన్స్ ఇన్ ఏ నర్వస్ వే. నెక్స్ట్ ఫ్యూరియస్లీ in an extremely angry way. Furiously అని చెప్తాం. అంటే ఇక్కడ ఫ్యూరియస్లీ అంటే ఆవేశంగా, ఓకేనా, ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అంటే కోపంతో, ఓకేనా, చాలా ఆవేశంతో ఉండేది. యాంగ్రీ వే అంటే ఆవేశంగా అని చెప్పుకునేటువంటి అర్థాన్ని ఇక్కడ ఇస్తుంది. నెక్స్ట్ క్లాస్ప్స్ అంటే ఏ లింక్ ఆర్ ఏ హూక్ అంటే కలవడము. ఓకేనా, కలవడము అంటే చేతులు కలపడం కానివ్వండి. ఓకేనా, లింక్ అంటేనే కనెక్షన్. లింక్ అంటేనే ఒకదాని నుంచి ఇంకొకటి కనెక్షన్ అంటే కలవడము అనేటువంటి అర్థాన్ని ఇక్కడ చూపిస్తుంది. చేతులు కలవడం కావచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇమిటేషన్ మీన్స్ ఏ కాపీ, నాట్ రియల్ అంటే వాస్తవం కానిది. నాట్ రియల్ అంటేనే వాస్తవం కానిది అని. కాపీ అంటేనే మనకు అర్థం ఏంటి? అది యాజ్ ఇట్ ఈజ్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే అనుకరించడము. ఓకేనా, కాపీ చేస్తున్నాము అంటాం. ఓకేనా, ఇప్పుడు నా వాయిస్ ని ఇంకొకరు కాపీ చేస్తున్నారు, లేదా నా మ్యాటర్ ని నేను ఏదైతే టైప్ చేశానో అది ఇంకొక కాపీ చేస్తున్నారు అంటాం. అంటే అనుకరించడము, అలాగే అనుకరించడము. రియల్ అయితే కాదు అది. ఓకేనా, కాపీ చేస్తున్నారు ఇక్కడ నుంచి అక్కడికి, అంటే అనుకరించడము అంటాం. ఇమిటేషన్ మీన్స్ అనుకరణ, ఏ కాపీ. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి వొకాబులరీ మనం అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, సఫిక్సెస్ ఒక పదము వేరే రూపంలోకి మారడానికి ఆ పదము చివర్లో చేర్చే 2 లేదా 3 అక్షరాలను మనం ఏమంటాము అంటే సఫిక్స్ అంటాం. ఒక్కసారి చూడండి, యూజ్ ప్లస్ ఫుల్ అంటే ఫుల్ అనేది ఏమవుతుంది అక్కడ సఫిక్స్ అవుతుంది. రిమార్క్ ప్లస్ రిమార్కబుల్ ఏబుల్ సఫిక్స్ అవుతుంది. అర్జ్ ప్లస్ అర్జెంట్ ఈఎన్టీ అనేది మనకి అక్కడ ఏమవుతుంది సఫిక్స్ అవుతుంది. సర్ప్రైజ్ ప్లస్ ఇంగ్ అక్కడ ఇంగ్ మనకి ఏమవుతుంది అంటే సఫిక్స్ అవుతుంది. మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి గ్రామర్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే అడ్జెక్టివ్ అంటున్నాం. అడ్జెక్టివ్ మీన్స్ వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఆర్ కాల్డ్ అడ్జెక్టివ్స్.
అంటే గుణ విశేషములను పేర్కొనే పదములను మనం ఏమంటున్నాము అంటే అడ్జెక్టివ్స్ అంటున్నాం. వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ క్వాలిటీ, క్వాంటిటీ. ఓకే ఫ్రెండ్స్, మరి ఎగ్జాంపుల్ చూడండి ఒక్కసారి. అక్కడ లక్ష్మి ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అంటున్నాం. అంటే ఇక్కడ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఏ పదం తెలుపుతుంది? బ్యూటిఫుల్. అంటే లక్ష్మి ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, లక్ష్మి అందమైన అమ్మాయి అని చెప్తున్నాం. అక్కడ అందమైన అనేది ఒక గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి బ్యూటిఫుల్ మనకేమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్, మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఆర్డర్ అనేది ఒక్కసారి చూస్తే నెంబర్ అంటే 1, 2, 3 సో ఆన్ నెంబర్స్ అవుతాయి. సైజ్ పరంగా బిగ్, స్మాల్. షేప్ పరంగా రౌండ్, ఓవెన్. ఆరిజిన్ పరంగా వెనిటియన్, ఇండియన్. పర్పస్ షైనింగ్. ఒపీనియన్ బ్యూటిఫుల్, హ్యాండ్సమ్. ఏజ్ యంగ్, ఓల్డ్. కలర్ బ్లూ, వైట్ సో ఆన్ అవి ఏవైనా కావచ్చు. మెటీరియల్ గోల్డ్, డైమండ్. ఇలా ఆర్డర్ అనేది ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్, యూజింగ్ ఆఫ్ WH వర్డ్స్. అంటే ఇక్కడ మనం WH తో ఎలా స్టార్ట్ చేస్తాము అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యూజింగ్ ఆఫ్ WH వర్డ్స్ అనేటివి కొన్ని ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఒక్కసారి చూడండి. వాట్, వై, వేర్, వెన్, హూ, విచ్ అవన్నీ చూడండి ఒక్కసారి WH తో స్టార్ట్ అయినాయి. అదే విధంగా మరికొన్ని ఇంకొన్ని వర్డ్స్ తో కూడా స్టార్ట్ చేసేది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము అక్కడ. వాట్ ఇండికేట్స్ అంటే వాట్ అంటే ఏంటి, ఏమిటి. ఏమిటి అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? అది థింగ్ ను కానీ ప్రొఫెషన్ ను కానీ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్. ఓకేనా, అంటే అక్కడ ఒక వాట్ అనేటువంటి దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఒక థింగ్ అయినా ఇండికేట్ చేస్తుంది లేదా ప్రొఫెషన్ అయినా ఇండికేట్ చేస్తుంది. వై ఇండికేట్స్ అంటే వై అంటే ఎందుకు అంటాం. వాట్ అంటే ఏమిటి, వై అంటే ఎందుకు. ఎందుకు అనేది ఎందుకు ఇండికేట్ చేస్తుంది? ఒక కాజ్, ఒక రీజన్. ఎందుకు. ఓకేనా, కాజ్ కానీ రీజన్ కానీ అటువంటి అర్థానికి మనము వై యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, వేర్ ఎక్కడికి అంటాం. ఓకేనా, వేర్ ఆర్ యు గోయింగ్ అంటాం. ఎక్కడికి వెళ్తున్నావు అంటే అది ఒక ప్లేస్ ని తెలియజేస్తుంది. అంటే వేర్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ప్లేస్ ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్, వెన్ అనేది కాలాన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, వెన్ ఇస్ యువర్ బర్త్డే. వెన్ ఇండికేట్స్ టైం. ఓకేనా, టైం ఇండికేట్ చేస్తుంది అంటున్నాము. నెక్స్ట్, హౌ మచ్. హౌ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే మేనర్ ని ఇండికేట్ చేస్తుంది. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటాం. ఓకేనా, అంటే నీ వయసు ఎంత, అది ఒక మేనర్ ని తెలియజేస్తుంది. హూ ఇండికేట్స్ పర్సన్స్. హూ అనేది వచ్చింది అంటే అది పర్సన్స్ ని ఇండికేట్ చేస్తుంది. హూ ఆర్ యూ, నీవు ఎవరు. నీవు అనేది పర్సన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి హూ అనేది ఎప్పటికీ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటున్నాము? పర్సన్స్ ని ఇండికేట్ చేస్తుంది. విచ్ ఇండికేట్స్ విచ్. ఓకేనా, విచ్ ఇస్ యువర్ నెగిటివ్ ప్లేస్. వాట్ అట్లా మనం విచ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే థింగ్స్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే అక్కడ నెగిటివ్ ప్లేస్ అని కాదు నేను చెప్పేది. విచ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఇక్కడ థింగ్స్ ని ఇండికేట్ చేస్తుంది అని చెప్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, విచ్ అనేది థింగ్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే మనము ఎగ్జాంపుల్ పరంగా కూడా చాలా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకోవచ్చు, అవి తర్వాత చూద్దాం. నెక్స్ట్, హౌ లాంగ్ ఇండికేట్స్. హౌ లాంగ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే టైం ని ఇండికేట్ చేస్తుంది. హౌ ఫార్ అనేది ఫార్ అంటే దూరము, చాలా దూరము అని. హౌ ఫార్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? డిస్టెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. హౌ మచ్, హౌ మెనీ అంటే హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్. ఓకేనా, హౌ మచ్ అమౌంట్ డిడ్ యు గివ్. ఓకేనా, హౌ మచ్ కానివ్వండి, హౌ మెనీ కానివ్వండి దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే క్వాంటిటీని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఓకేనా, డాష్ ఈజ్ యువర్ ఫాదర్ టీచర్ లేదా డాష్ ఏ డాక్టర్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ ఆన్సర్? ఏం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్? వాట్ ఈజ్ యువర్ ఫాదర్. వాట్ అని చెప్పుకోవచ్చు, ఏమిటి అని చెప్పొచ్చు ఇక్కడ. నెక్స్ట్, డాష్ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ అంటాం. ఓకేనా, హౌ ఆర్ యూ. నెక్స్ట్, వేర్ ఈజ్ యువర్ హౌస్. ఎగ్జాంపుల్స్ పరంగా వేర్ ఈజ్ యువర్ హౌస్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ. వాట్ ఈజ్ యువర్ ఫాదర్. నెక్స్ట్, ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే వై ఆర్ యూ కమింగ్ లేట్. వై ఆర్ యూ కమింగ్ లేట్ అంటే వై కాజ్ కానీ రీజన్ కానీ ఇండికేట్ చేస్తుంది అంటాం కదా. అలా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కొన్ని డిస్క్రైబింగ్ వర్డ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి. అడ్జెక్టివ్స్ ఆర్ డిస్క్రైబింగ్ వర్డ్స్. ఏవైతే అడ్జెక్టివ్స్ ఉన్నాయో వాటినే మనం ఇక్కడ డిస్క్రైబింగ్ వర్డ్స్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వాటిలలో డిస్క్రైబింగ్ వర్డ్స్ ఏంటో మీరే ఐడెంటిఫై చేయగలగండి. ఏ బిగ్ ట్రీ, ఏ గ్రీన్ లీఫ్, ఏ స్మాల్ బ్యాగ్, ఏ అగ్లీ చైల్డ్,
ఏ హ్యాండ్సమ్ బాయ్ అంటున్నాం. ఇక్కడ మనకి డిస్క్రైబింగ్ వర్డ్స్ ఏమవుతాయి ఫ్రెండ్స్? మరి ఏ బిగ్ ట్రీ లో బిగ్ అనేది, ఏ గ్రీన్ లీఫ్ లో గ్రీన్, ఏ స్మాల్ బ్యాగ్ లో స్మాల్, అండ్ అగ్లీ చైల్డ్ లో అగ్లీ, ఏ హ్యాండ్సమ్ బాయ్ లో హ్యాండ్సమ్. అంటే బిగ్, గ్రీన్, స్మాల్, అగ్లీ, హ్యాండ్సమ్. ఓకేనా? ఈ పదాలన్నీ మనకి ఏమవుతాయి అంటే డిస్క్రైబింగ్ వర్డ్స్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి ది నెక్లెస్ అంటున్నాం. అక్కడికి వొకాబులరీ, గ్రామర్, అదే విధంగా గ్లోజరీ వర్డ్స్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన దాని పరంగా కవర్ చేసాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ ది నెక్లెస్, అసలు ఈ లెసన్ యొక్క కంటెంట్ ఏంటి? మీరు లెసన్ చదివితే క్లియర్ గా పేజ్ నెంబర్ 37, 38, 39 టెక్స్ట్ బుక్ లో లెసన్స్ చదివితే మీకు క్లియర్ గా దాని యొక్క మీనింగ్ కూడా తెలుస్తుంది. నేను సింపుల్ గా తెలుగులో 1 లైన్ ఆన్సర్ లో చెప్పేస్తా. ఓకేనా? మటిల్డా అందమైన అమ్మాయి. మటిల్డా వాజ్ ఏ ప్రిటీ అండ్ అడ్మైరబుల్ గర్ల్. కానీ పారిస్ లో ఒక పేద కుటుంబంలో పుట్టింది. విద్యాశాఖలో పనిచేసే ఒక చిన్న గుమస్తాను ఇచ్చి పెళ్లి చేశారు. మటిల్డాకి విలాసవంతమైన జీవితం గడపాలని కోరిక. ఒక రోజు ఆమె భర్త ఎవరితో పుట్టినరోజు పార్టీకి సంబంధించిన ఆహ్వాన లేఖ తెచ్చాడు. ఇరువురము వెళ్దామన్నాడు. కానీ మటిల్డా తను రావడానికి ఖరీదైన బట్టలు లేవండి. ఆమెకు 600 ఫ్రాంకులు పెట్టి కొత్త డ్రెస్ కొనిచ్చాడు. అయినా ఆమె సంతోషంగా లేదు. ఎందుకంటే పెట్టుకోవడానికి నగలు లేవండి. వెళ్లి ఆమె ఫ్రెండ్ జైన్ దగ్గరికి వెళ్లి అరువు తెచ్చుకోమన్నాడు. ఒక వజ్రాల నెక్లెస్ తెచ్చుకుంది. సంతోషంగా పార్టీకి వెళ్ళింది. ఆనందంగా నాట్యం చేసింది. ఇంటికి తిరిగి వచ్చాక చూసుకుంటే నెక్లెస్ లేదు, పోయింది. అరిచింది, ఏడ్చింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఉపయోగం లేకపోయింది. ఫ్రెండ్ కు నెక్లెస్ విరిగిపోయింది. బాగు చేయించి ఇస్తానని లెటర్ వ్రాసింది. తరువాత ఒక షాప్ లో అలాంటి నెక్లెస్ చూసింది. దాని 36,000 ఫ్రాంక్ అప్పు చేసి కొని ఇచ్చింది. అక్కడి నుండి ఆమె జీవితం నరకప్రాయమైంది. అప్పు తీర్చడానికి 10 సంవత్సరాలు పట్టింది. దానికోసం గొడ్డు చాకిరీ చేసి ముసలిదాని వలె తయారైంది. ఒకరోజు జైన్ ని కలిసి విషయం చెప్పింది. అప్పుడు అంతా విన్న జైన్, అయ్యో, నీకు ఇచ్చింది నిజమైన వజ్రాల నెక్లెస్ కాదు, నకిలీది. దాని వెల 500 ఫ్రాంకులు మాత్రమే. దాని వెల 500 ఫ్రాంకులు మాత్రమే అని చెప్పింది. అది విన్న మటిల్డా పిచ్చిదానిలా చూస్తూ ఉండిపోయింది. ఓకేనా? చూడండి ఇక్కడ కంటెంట్ ఏంటి అంటే, ఓకేనా, అతిగా ఆశపడకూడదు, ఉన్నదానితోనే సర్దుకపోవాలి. ఆ నెక్లెస్ చేసినటువంటి పని చాలా వెట్టి చాకిరి చేయించింది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఈ లెసన్ లో ఉండేటువంటి లైన్ టు లైన్ పాయింట్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్లో ఎస్జిటికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ అయితే ఉన్నాయి. మ్యాథ్స్, సైకాలజీ, ట్రై మెథడ్స్, తెలుగు వ్యాకరణము, తెలుగు కంటెంట్, ఈవీఎస్, ఓకేనా, ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ అయిపోయినాయి. ఇంగ్లీష్ కూడా త్వరలోనే అయిపోతుంది. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్జిటి ప్రిపేర్ అవుతూ ఉంటే వారికి కూడా షేర్ చేసి మన వీడియోస్ ఉపయోగపడతాయేమో వారికి కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.